గురించి ఏమనుకుంటున్నారు సామాన్య ప్రజానికి? పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి ఏదో చేస్తారని చెప్పారు. ఏం చేస్తున్నారు ఆయన? జనాలు ఏమనుకుంటున్నారు? ఆయన ఏమి చేయలేండి. ఆయన సినిమాటర్ ప్రభుత్వ రాజకీయాలు ఏం తెలియదండి. ఏదో ఏదో వచ్చాను చేశాను, కూటమిలో ఉన్నాను, ఏదో గెలిచాను, ఏదో సినిమాగా ఉన్నప్పుడు ఏదో గెలిచాడు ఆయన. అంత ఎక్కడ గెలిచారండి? అంతా మోసం దగ్గరతో గెలిచేది అంతా. అంతేకాని మామూలు ప్రభుత్వం ఓట్లు వేసి గెలుస్తుంది ఏం కాదండి. దగ్గరతో గెలిచింది. కంప్యూటర్లో ఏం చేశారో అంతా తెలుసు, ప్రజలకు తెలుసు. అనేక రకాలుగా ఏం చేశారో తెలుసు. కనుక ఆ ప్రభుత్వం ఎక్కడితో స్టాప్ అయిపోయిందండి. వచ్చేది మంచి ప్రభుత్వం వస్తుంది. ప్రజలు మంచిగా ఉంటారు, చాలా పెద్దగా ఉంటారు, అన్ని కూడా చాలా మందిగా ఉంటారు. అందరూ జగన్నే కోరుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, మాది మంచి ప్రభుత్వం, తొలి అడుగు అంటూ ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపిస్తున్నాం, పథకాల ద్వారా ఇస్తాను, నేను కూడా మంత్రిగా చాలా మంచి పనులే చేస్తున్నాను, గ్రామ అభివృద్ధులు చేస్తున్నాను గ్రామాన్ని అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. ఎక్కడ చేశాడు ప్రపంచం చెప్పండి? ఎక్కడ ఏ ఊళ్ళో చేశాడు, ఏ గ్రామంలో చేశాడు? ఆ పిఠాపురంలో ఏం చేశాడు? ఏం చేయలేదండి. అంతా పూటకం మాటలు ఆయన చెప్పేదంతా ఏం చేయట్లేదు. జగన్ గారి ప్రభుత్వం బాగుంది. ప్రజలను అడగని చెప్తారు. ప్రజలు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఏ ప్రజలు ఏం చేస్తున్నారు, ఏ నాయకులు ఏం చేస్తున్నారు ప్రజలు చెప్తారండి. అంతేకాని ఆ బుర్ర మాట ఎవరు నమ్మరండి. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్ళిపోయారా? ఉన్నారా? జగన్ వెంటే ఉన్నారా? జగన్ వెంటే ఉన్నారు. ఎవరు వెళ్ళదండి. ఎవరు వెళ్ళా జగన్ వెంటే ఉంటారు. ప్రజలు కోరుకునే వాళ్ళు ఎప్పటికి వెళ్ళరండి. ఎవరో వెళ్తా అందరూ వెళ్ళరండి.